అందరికీ శుభోదయం. ఈ సమ్మర్‌కి బెస్ట్ వంటకం అండి పచ్చి పులుసు. మీలో ఎంతమందికి తెలుసండి? ఇదైతే తెలంగాణలో చేసే స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మా ఇంట్లో కూడా బాగా చేస్తాము. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు తీసుకొని బౌల్లో వేసుకొని వాటర్ పోసుకోవాలండి. ఈ వాటర్ అయితే చింతపండు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజు ఆనియను, కొంచెం కరివేపాకు, స్పైసీ కోసం ఎండుమిర్చి అండి. దీంట్లో అయితే కంప్లీట్గా ఎండుమిర్చియే వాడతారు. మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవాలండి. నేనైతే 4 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న చింతపండు అయితే నానిపోయిందండి. ఆనియన్స్ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నానిన చింతపండుని బాగా పిసికి గుజ్జు తీసుకొని చింతపండు పిప్పిని అయితే పక్కన పడేసుకోవాలి. ఇలా గుజ్జు చేసుకున్న దానిలోనే కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఈ హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత హాఫ్ స్పూను ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే దీనికి తాలింపు వేసుకోవాలి. అందులో ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, 1 స్పూను ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అందులోనే పావు స్పూను జీలకర్ర, పావు స్పూను కరివేపాకు, పసుపు వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే ఆ తాలింపునైతే చింతపండు గుజ్జులో వేసుకొని అందులో 1 స్పూను బెల్లం కూడా వేసుకొని అంతా బాగా చేత్తో పిసికేయాలండి. ఇలా ఎండుమిర్చి కూడా బాగా నలిగిపోవాలి. ఇదంతా చేత్తోనే చేసుకోవాలి. ఇలా చేసిన దాంట్లో ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి. అంతేనండి, మన పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇది డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మీ వీరు రజిత వ్లాగ్స్.